చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్టమయ్యా. 20 రోజుల క్రితం వరకు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే పుట్టా మహేష్ డ్రగ్స్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ నెక్స్ట్ డేనే వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి నామకే వాస్తే పుట్టా మహేష్ మీద కామెంట్ చేసింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో ఆస్తుల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయమ్మ గారి లేఖ, ఆ ఎఫ్డివేట్ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఎవరినైనా వాడుకోవడంలో ఇండియాలో ర్యాంకింగ్ పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్ సాధిస్తాడు భయ్య. మీకు అందరికీ అర్థమవుతుంది కదా. మొన్నటి వరకు ఈ ఆస్తుల గోల లేదు, ఏం లేదు. ఈవెన్ సునీత వివేకానంద గారి మర్డర్ కేసు ఉంది కదా, ఇది కూడా రీసెంట్గా పుట్టా మహేష్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. వివేకానంద రెడ్డి కూతురు అయినా, వైఎస్ షర్మిల అయినా, విజయమ్మ గారి అయినా, వీళ్ళందరూ ఈ పుట్టా మహేష్ డ్రగ్ ఇన్సిడెంట్ అయిన వెంటనే బయటకు రావడం జరిగింది. వీళ్ళందరూ వాడకం అంటే ఇది భయ్య. నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే వేరే పార్టీ వాళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు చూసి డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలో నేర్చుకోండి.